టేబుల్పై విజయం సాధించిన సమయంలో రెగ్రో బ్రాడ్ టీ తాగుతూ కూర్చునుంటారు. రెగ్రో మాష్ గురించి ఆందోళన పడుతూ అతను మ్యాజిక్ ఉపయోగించలేడని ఎవరికీ తెలియకుండా ఉంటే బాగుంటుందని ఆశిస్తాడు. బ్రాడ్ కూడా ఆందోళన పడుతూ మాష్ డివైన్ విజనరీ అవడానికి బెస్ట్ ప్రయత్నం చేయకపోతే తను ఇబ్బందిలో పడతానని చెప్తాడు. మాష్, లెమన్, ఫిన్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తుంటారు. ఏబెల్, లవ్ వారు ఎంతసేపు ఇలా చేస్తారని ఆశ్చర్యపోతారు. మాష్ ఆపి బాత్రూమ్ వెళ్లాలని చెప్తాడు. మాష్ వెళ్లిన కొద్దిసేపటికి సెల్ వారు ఇన్నోసెంట్ జీరో మనిషి వచ్చి లెమన్, ఫిన్, డాట్ను పక్కకు నెట్టేసి ఏబెల్ దగ్గరకు వస్తాడు. అతని గాయాలు చూసి ఎవరితోనో ఫైట్ చేసి ఓడిపోయాడని గ్రహిస్తాడు. ఏబెల్ను పాథెటిక్ అని కనీసం వాల్బర్గ్ గురించి ఇన్ఫో ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాడు. తన మ్యాజిక్ వాడి ఏబెల్ను స్ట్రాంగుల్ చేయించి ఇక అతని అవసరం లేదని చెప్తాడు. మాష్ అప్పుడే తిరిగి వచ్చి వారందరికీ సెలబ్రేట్ చేయడానికి క్రీమ్ పఫ్స్ తెస్తాడు. అతని ముక్కు మీద ఈగ వాలగా తుమ్మి కొన్ని క్రీమ్ పఫ్స్ సెల్ మీద పడతాయి. మాష్ వాటిని తిరిగి ఇవ్వమని అడుగుతాడు, కాని సెల్ నేలకు పడేస్తాడు. మాష్ షాక్ అవుతాడు. సెల్కు తలనొప్పి వచ్చి వారు వెతుకుతున్న రెజొనెన్స్ అని గ్రహించి అది మాష్ అని గుర్తిస్తాడు. ఇతనే వారు వెతుకుతున్న వ్యక్తి అని ఆశ్చర్యపోతాడు. కాని ముందు ఏబెల్ను చంపేయాలని నిర్ణయిస్తాడు. పెద్ద స్పైక్డ్ బాల్ సృష్టించి కాల్చబోతాడు. కాని అబిస్ ఏబెల్ ముందు వచ్చి హిట్ తీసుకుంటాడు. స్పైక్స్ అబిస్ను పొడిచిన మాష్తో క్రీమ్ పఫ్స్ తినలేమని క్షమాపణ చెప్తాడు. మాష్ అతని దగ్గరకు వచ్చి మ్యాజిక్ కెర్చీఫ్ ఇస్తాడు. సెల్ తన అటాక్ ఫాటల్ కాలేదని ఆశ్చర్యపోతాడు. కాని మాష్ స్పెల్ కాస్ట్ చేయడానికి ముందే రాయి విసిరి సెల్ భుజం మీద కొట్టి స్పెల్ ట్రాజెక్టరీ మార్చాడని గ్రహిస్తాడు. కోపం వచ్చిన మాష్ నేలను తన్ని డెబ్రీస్ ఎగరేసి రాయిని కిక్ చేసి సెల్ వైపు పంపుతాడు. కాని సెల్ దాన్ని పట్టుకుంటాడు. మాష్ అబిస్ను ఇన్ఫర్మరీకి తీసుకెళ్తానని, సెల్ అడ్డుపడితే కొట్టేస్తానని చెప్తాడు. సెల్ ఇది ఇంట్రెస్టింగ్ అని గాలిలో తేలి అబిస్కు 30 నిమిషాయం చేయకపోతే పోతాడని, ఆ సమయంలో ఓడించగలవా అని అడుగుతాడు. ఆపై హస్సస్ కార్బో రైన్ వాడి కార్బన్ షార్ప్ స్పైక్స్ సృష్టించి మాష్, ఏబెల్ పై నాన్ స్టాప్ అటాక్ చేస్తాడు. మాష్ డిఫెన్స్లో ఉండి స్పైక్స్ను పగులగొడుతూ ఉంటాడు. ఏబెల్ మాష్కు ఛాన్స్ లేదని, అబిస్ ఇడియట్ అని, తనను కాపాడాల్సిన అవసరం లేదని. కాని మాష్ అబిస్ ఒంటరిగా ఉండి ఏబెల్ అతన్ని అవసరం అని భావించినందుకు సంతోషపడ్డాడని చెప్తాడు. అబిస్ లాంటి స్థితిలో తాను ఉంటే ఎలా ఉండేదని ఆలోచించి అతన్ని కాపాడాలని నిర్ణయించాడని. ఏబెల్ తన తల్లి మాటలు గుర్తు చేసుకుంటాడు. వారు యాదృచ్ఛికంగా ప్రివిలేజ్డ్గా జన్మించారు కాబట్టి ఇతరుల స్థానంలో ఉండి ఆలోచించాలని, అప్పుడు కొంచెం దయగా ఉంటారని. అబిస్ తన కన్ను వల్ల కుటుంబం నుంచి వెళ్లగొట్టబడినట్టు గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు ఏబెల్ తన కన్నుకు పర్పస్ ఇస్తానని చెప్పాడు. అబిస్ ఏబెల్ను కూడా ఎవరు దూరం చేస్తారేమో అని భయపడ్డాడు. కాని ఏబెల్ పట్టించుకోలేదు. అబిస్ బలహీనంగా ఏబెల్ను పారిపోమని చెప్తాడు. ఏబెల్ తన తల్లి, అబిస్ ఇద్దరూ చాలా నోబుల్ అని చెప్తాడు. సెల్ మాష్ మీద నాన్ స్టాప్ అటాక్ కొనసాగిస్తాడు. మాష్ కొంచెం దగ్గరవుతున్నాడని చూస్తాడు. కాని ఇంకా సమయం పడుతుంది. లెమన్ ఫిన్ను రక్షించాల్సి ఉండటంతో తాను సహాయం చేయలేడు. సెల్ బోరయి కార్బో హెవీ రైన్ వాడతాడు. మాష్ ఇంకా తట్టుకుంటాడు. కాని మరింత స్లో అవుతాడు. ఏబెల్ తన డాల్తో అటాక్ బ్లాక్ చేసి బలవంతులు బలహీనుల నుంచి తీసుకోవచ్చు. కాని బలహీనులు బలవంతులను ఎదిరించే హక్కు కూడా ఉందని, తాను ఏది రైట్ అని చూడాలని చెప్తాడు. సెల్ మళ్ళీ హెవీ రైన్ వాడి ఏబెల్ డాల్ను డిస్ట్రాయ్ చేస్తాడు. కాని ఒక డాల్ తల నుంచి మాష్ బయటకు వచ్చి సెల్ను పంచ్ చేస్తాడు. సెల్ఫ్ తట్టుకుంటాడు, ఎందుకంటే అతని చర్మం మీద కార్బన్ ఎపిడర్మిస్ లేయర్ ఉంది. మాష్ దాన్ని బ్రేక్ చేసిన మొదటి వ్యక్తి అని చెప్తాడు. సెల్ మాష్ ఏ మ్యాజిక్ వాడావని అడుగుతాడు. మాష్ ఏం చెప్పాలో ఆలోచించి పవర్ అని చెప్తాడు. సెల్ సరే అని స్పెల్ ఫ్లెక్షన్ మిర్రర్ తీసి ఏ స్పెల్ వాడినా రిఫ్లెక్ట్ అయి వచ్చే భయంకరమైన మ్యాజికల్ ఐటెం చూపిస్తాడు. దాన్ని గుర్తించి బ్యూరో ఆఫ్ మ్యాజిక్ దగ్గర గార్డ్ చేయాల్సిందని చెప్తాడు. మాష్ దానితో ఫైట్ చేయవద్దని, స్పెల్స్ రిఫ్లెక్ట్ అయ్యి చనిపోతావని హెచ్చరిస్తాడు. మ్యాజిక్ ఉపయోగించకుండా ఓడించడం ఒక్కటే మార్గమని తనలో తాను అంటాడు. కాని అది అసాధ్యం. షెల్మాష్ను అటాక్ చేయమని టీజ్ చేస్తాడు. మాష్ ఆలోచించకుండా కిక్ వేసి మిర్రర్ను పగులగొడతాడు. మాష్ ఫ్రెండ్స్ అతను మ్యాజిక్ ఉపయోగించలేదని గ్రహించి గత సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటారు. సెల్ తన చేతి మీద సింబల్ కనిపించడం చూసి మాష్ను తాకినందువల్ల అని గ్రహిస్తాడు. అతని వెనుక స్పేస్ పగులుతుంది.
రెండు పెద్ద చేతులు వచ్చి అతన్ని పట్టుకుంటాయి. సెల్ ఫన్ అయిందని చెప్పి తనను సెల్వార్ అని పరిచయం చేసుకుంటాడు. ఏదో ఎర్రని గుర్తు వచ్చిందని మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళిపోతాడు. మాష్ అతను వెళ్ళిపోవడం సంతోషం. అబిస్ను ఇన్ఫర్మరీకి తీసుకెళ్దామని చెప్పగా ఏబల్ మాష్ ఇచ్చిన కెర్చీఫ్ వల్ల అబిస్ కండిషన్ బాగుందని చెప్తాడు. అతన్ని తాను తీసుకెళ్తానని, ఫేవర్ తిరిగి ఇస్తానని చెప్తాడు. మాష్ ఫ్రెండ్స్ అతను మ్యాజిక్ ఉపయోగించలేదని ఇంప్రెస్ అవుతారు. కానీ ఎవరికైనా తెలిస్తే ఎక్స్పెల్ అవుతాడని ఆందోళన పడతారు. మాష్ వణుకుతూ తాను మ్యాజిక్ ఉపయోగించగలనని చెప్తాడు. వారు మాష్కు మంచి కారణం ఉండాలని భావించి అతని సీక్రెట్ రక్షించడానికి నిర్ణయిస్తారు. డాట్ వారు కూడా ఎక్స్పెల్ అవుతారని ఆందోళన పడతాడు. ఏబెల్ చేతిలో ఇంతకు ముందు చిక్కుకున్న ఒక విద్యార్థి మేల్కొని అంతా విన్నానని, టీచర్లకు చెప్తానని అంటాడు. మాష్ సీక్రెట్ బయటపడిందని కామ్గా స్పందిస్తాడు. ఫ్రెండ్స్ ఏం చేస్తాడని ఆశ్చర్యపోతారు. కానీ మాష్ కేవలం ఒక క్రీమ్ పఫ్ తినేస్తాడు. సెల్ ఇన్నోసెంట్ జీరో వద్దకు తిరిగి వచ్చి తాము కోల్పోయినది కనుగొన్నానని చెప్తాడు. ఇన్నోసెంట్ జీరో తన కోరిక అంతా నెరవేరుతుందని సెల్కు దాన్ని తీసుకురమ్మని ఆదేశిస్తాడు.